బరంపేట సెంటర్ దగ్గర సిపిఐ శతవార్షికోత్సవ సందర్భంగా జెండాని సిపిఐ సీనియర్ నాయకులు ఉప్పలపాటి రంగయ్య ఆవిష్కరించడం జరిగింది. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ భారత గడ్డపై 1925 డిసెంబర్ 26న స్థాపించిన రేపు డిసెంబర్ 26 నాటికి 100 ఏళ్లు పూర్తి చేసుకుంటుందని, ఈ 100 సంవత్సరాల్లో ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు, ఎన్నెన్నో ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తున్నటువంటి పార్టీ సిపిఐ అని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, ప్రజల విముక్తి కోసం దున్నేవానికి భూమి కావాలని పోరాటాలు కొనసాగించిన పార్టీ సిపిఐ అని తెలంగాణ సాయుధ పోరాటం, కేరళలో రైతాంగ పోరాటం నడిపినట్టు పార్టీ సిపిఐ అన్నారు. శత జయంతి ఉత్సవాలను ఉద్దేశించి పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ కాసా రాంబాబు గారు మాట్లాడతారు. పతాకావిష్కరణ చేసినటువంటి సీనియర్ నాయకులు కామ్రేడ్ ఉప్పలపాటి రంగయ్య గారు మాట్లాడతారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ రేపు వచ్చే నెల ఈ నెల 26వ తారీఖుకి ఆవిర్భవించి 100 సంవత్సరాలు నిండబోతూ ఉంది. ఆ సందర్భంగా ఈ శతజయంతి ఉత్సవాలను ఈరోజు రెండవసారి మన బరంపేటలో ఇవాళ జెండా ఆవిష్కరణ జరుగుతూ ఉంది. కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేకమైనటువంటి బ్యాంకులు జాతీయకరణ చేయడంలోనూ, భారతదేశవ్యాప్తంగా అదేవిధంగా 10 లక్షల ఎకరాలని మరి పేదలకు పంచిపెట్టడంలోనూ, అదేవిధంగా సమాచార హక్కు చట్టాన్ని ప్రజలకు అందజేయటంలోనూ, అట్లాగే మరి ఈ దేశంలో ఉన్నటువంటి బ్యాంకులు మొత్తం కూడా జాతీయకరణ చేయటం, మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టడంతో పాటు రాష్ట్రంలో కూడా అనేకమైనటువంటి ఈ నరసరావుపేట నియోజకవర్గంలో అనేక కాలనీలు ఓపూరు బ్రహ్మానందం గారు మరి సమితి ప్రెసిడెంట్గా ఉండగా అనేకమైనటువంటి కాలనీలు ఏర్పాటు చేయడంలో భాగస్వామ్యం కావడం జరిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ జోహార్ అమర వీరులకు, జోహార్ పోతంచి ఆంజనేయులు, జోహార్ పోతంచి ఆంజనేయులు, ఆంజనేయులు. ఒక్క నిమిషం అక్కయ్యలు కూడా బాగా వచ్చారు. మన అక్కయ్యలు కూడా బాగా వచ్చారు. యాడికి వెళ్తారక్క? ఆడకలేదు అయ్యా. యాడికి రమ్మ ఇట్లా రమ్మ. అనుకుంటారు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉత్సవాలను